వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియదు. వెంటిలేటర్పై కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పరిస్థితి నుంచి షర్మిలను రాష్ట్ర అధ్యక్షురాలిగా చేసిన తర్వాత మొత్తంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మిగతా పార్టీలకు ఓట్ల విషయంలో షేరింగ్ అయ్యి గెలుపు విషయంలో శాసించేటువంటి స్థాయికి అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎంతో కొంత ఓట్లలో చీలిక తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీని గురించే ఆలోచించే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టిన తరువాత మైనార్టీ ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు ఒకవేళ వైసీపీకి పడతాయా లేదంటే కాంగ్రెస్ పార్టీకి పడతాయా అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రావడంతో వైసీపీ కూడా ఒకంత ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సిమిలర్గా ఉండడం వల్ల ఏమైనా కాంగ్రెస్ పార్టీ హస్తం సింబల్ చూసి కొన్ని ఓట్లు ఏమైనా చీలిక, అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరైతే అభిమానిస్తూ ఉన్నారో షర్మిల రాకతో మళ్ళీ షర్మిల మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేసే పరిస్థితి ఉందా అనేటువంటి విషయం అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రధానంగా చాలా వరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఏదైతే ఓట్లు ఉన్నాయో ఇవి కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి అవకాశం ఉంది. అది కూడా ప్రధానంగా తీసుకుంటే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఈ చీలిక ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా జరుగుతుంది. సో ఇటు విజయసాయి రెడ్డిగా లేదంటే విపిఆర్కా ఈ ఎఫెక్ట్ ఎవరి మీద ఉండేటువంటి అవకాశం ఉంది అన్న చర్చ అయితే చాలా వరకు జరుగుతుంది. ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే ఎన్నికలకు ముందైతే చాలామంది అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. తెలుగుదేశంకు ఓటేయండి, మైనార్టీస్, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారు, ఎస్సీ, ఎస్టీలు అని చెప్పి చాలామంది అభ్యర్థించడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇటు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది, మీ ఓటు ఉపయోగం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉందని చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి ప్రచారం చేశారు, వైసీపీ నుంచి ప్రచారం చేశారు. సో మాకైతే ఓటు వేయండి, మేము ముస్లింలకు అండగా ఉంటామని, మాకు ఓటు వేయండి, మేము క్రిస్టియన్స్కి అండగా ఉంటామని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత తన ఉనికిని అయితే చాటుకునేటువంటి పరిస్థితి షర్మిలతో వచ్చింది. షర్మిల మాట్లాడేటువంటి విధానం కావచ్చు, సెంటిమెంట్ డైలాగ్స్ కావచ్చు, ప్రజల్లో కొంత మార్పుకైతే కారణమైంది. ఏదైతే వెంటిలేటర్పై ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఒక్కసారి పునరుజ్జీవనం లాగా, అంటే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా తయారైనటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మళ్ళీ కొంత అంటే ఇప్పుడు కాకపోయినా కూడా 2029కైనా కూడా ఒక బలమైన పార్టీగా మారేటువంటి అవకాశం ఏపీలో ఎక్కడా లేదు అన్న పరిస్థితి నుంచి మళ్ళీ తన ఉనికిని చాటుకునే పరిస్థితి, అదేవిధంగా అభ్యర్థుల గెలుపును కూడా ప్రభావితం చేసే స్థాయికి అయితే కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఈ ఓట్ల చీలిక ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఇది ఎవరి మీద ప్రభావం చూపుతుంది అన్నది మాత్రం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా ఈ ఓట్ల చీలిక వల్ల, అంటే మెజార్టీ మీద కావచ్చు, గెలుపు మీద కావచ్చు, ప్రభావితం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీని మీద, ఈ పర్టికులర్ అంశం మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.